అవును, మొదలైపోయింది త్వరగా. ఆ వాగు మీద ఆధారపడి ఉంటుంది రేపు పొద్దున. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడే కాదు, పైన ఉన్న పాలవాగు, కొండవీటి వాగు పైన నీళ్ళు వచ్చినాయి ఇక్కడ సమస్య. అసలు చిత్ర విచిత్ర అంశాలు ఉన్నాయి. ఇట్లాగా 3 ఏళ్ళు పట్టింది అనుకోండి, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నెత్తిన ఉంటాయి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబ్బులు ఏం చేయాలి? వచ్చేయన్నీ దీనికే పోస్తుండాలి. అదేమంటే నిన్న కూడా బాబు గారు ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటారు. 40,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాం కదా, 57,000 కోట్ల రూపాయలు. అదేమంటే అమ్మిన తర్వాత ఎట్లా అమ్ముతావు నువ్వు? ఇది బాగుపడ్డాక. అపార్ట్మెంట్ కడుతుండగానే ఇదిగో కడుతున్నా కానీ డబ్బులు ఇచ్చేయంటే ఎవడెవడో. ఆ బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇస్తాడు. ఇప్పుడు ఈ బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇచ్చేయాలిగా జనాలు. ఇవ్వట్లేదుగా డబ్బులు. నువ్వు కాలువలు కట్టాక ఇస్తానంటుంది ప్రపంచ బ్యాంక్, నువ్వు నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసాక ఇస్తానంటుంది ఏడీబీ. ఇప్పుడు ఇచ్చింది కాలువలకి, దానికే ఇచ్చింది డబ్బులు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ. సార్, ఒకటి మెయిన్ ప్రధానంగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విశాఖ నుంచి గుంటూరు, విజయవాడ మధ్యకి వచ్చిందా, ఇదొకటి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు మొన్నే తాత్కాలిక నిర్మాణాలు అన్నారు యాక్చువల్గా, అవన్నీ కట్టినవన్నీ. అయినా సరే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు చూడలేదు, దాన్ని అలా వదిలేశారు. ఇప్పుడు ఇంకా అంతకు మించి 1000 ఎకరాలు పెరుగుతున్నాయి, ఇంకా నిర్మాణాలు పెరుగుతాయి. ఓకే, ఈ 5 ఏళ్ళలో కంప్లీట్గా అయిపోద్దా అంటే ఏమో, మరి అవుతుందో లేదో నాకైతే డౌటే. ఒకవేళ అవ్వకపోతే ప్రభుత్వం అనేది బాధితే మేము దాన్ని ఏవి చేయలేము, చేయడం